మరొకసారి మన జీవితాల్లో మూడవ పునరుద్ధాన దినం, ఇది ఆఖరి పునరుద్ధాన దినం. మరి 23వ తేదీ వరకు తన ఉన్నతమైన కృపా కాపుదల సంరక్షణ మనకిచ్చిన మహాదేవునికి రెండు హస్తాల పైకెత్తి స్తుతులు చెప్దాం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది లేరు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధి ఎలా అయిందంటే ఏ పని లేకపోతే రెస్ట్ తీసుకునే స్థలం. దీన్ని ఒక వ్రత దినముగా ఎంచుకోమన్నారు బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో. మనం చేసిన భక్తిని బట్టే మనకి ప్రతిఫలాలు కూడా వస్తాయి. ఎవరు మోసపోరు. శరీరీచ్ఛలను గణపరిచేవారుగాను దేవుని మహిమను మరుగుపరిచేవారుగాను ఉన్నారు. మనం వాక్యంలో ఎదిగినట్ట ఎదగనట్ట తెలియట్లేదు. ప్రియ బిడ్డలు, వాక్యానికి దూరంగా ఉంటే ఎవరుంటే వాళ్ళే నష్టపోతారు సుమా. దయచేసి ప్రభు సాన్నిధ్యంలో మిక్కిలి భయభక్తులతో మనం ఉండటం మనకు ఆశీర్వాదకరం. ఈ భక్తి నువ్వు చేస్తే ఇంకొకరికి దీవెనలు రావు, ఇంకొకళ్ళు చేస్తే నీకు దీవెనలు రావు. ఎవరి భక్తి వాళ్ళకే ఆశీర్వాదాలు మోసుకుని వస్తుంది. సరే, మంచిది. 92వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. దాదాపు మనకి 15 వచనాలు ఉన్నాయి. దీంట్లో ముఖ్య సారాంశం పైన హెడ్డింగ్ ఉంది మనకి, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. దేనికంటే ఇది విశ్రాంతి దినం. అది చూడండి, ఈరోజు కీర్తన కూడా అదే వచ్చింది మనకి, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. బైబిల్లో 10 ఆజ్ఞలు ప్రభువు చెప్పినప్పుడు అందులో ఒక ఆజ్ఞ ఏది? విశ్రాంతి దినమును. 10 ఆజ్ఞలు తెలియదా? అసలు ఎప్పుడన్నా చూసారా? ఎక్కడున్నాయో? ఎక్కడున్నాయంటారు? చాలామంది తెలియనట్టుగానే ఉన్నారు. నిర్గమ రాసిన కాండం రండి, 20వ అధ్యాయంలో 8 నుంచి 11 దాకా ఎన్ని వచనాల్లో ఉందో చూడండి. అసలు ఒక ఆజ్ఞ 1-2 వచనాల్లో అయిపోద్ది. నరహత్య చేయకూడదు ఒక వచనంలో అయిపోయింది, వ్యభిచరించకూడదు ఒక వచనంలో అయిపోయింది, దొంగిలకూడదు. ఇవన్నీ మనం కింద జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్క వచనం లేదా 2 లైన్లు 2 వచనాలతో అయిపోయినాయి. కానీ 8 నుంచి 11 దాకా మనకి ఈ పరిశుద్ధ దినం గురించి రాశారు. చూడండి, చదువుకుందాం. 7వ దినమున, 7 కాదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. ఏముంచుకోవాలి? ఎలా ఆచరించాలంట? పరిశుద్ధముగా. ఎక్కడుందండి పరిశుద్ధత? మన శరీరీచ్ఛలను, మనకున్న అక్కర్ల కొరకు పరిశుద్ధ దినాన్ని పక్కన పెట్టడం ఇదేమైనా పరిశుద్ధమైన ఆలోచనేనా? దయచేసి బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో 4 వచనాలు నొక్కి చెప్తున్నాడు. ఎందుకు ఆచరించాలి, జ్ఞాపకం చేసుకోవాలంటేనట, 6 దినములు నువ్వు కష్టపడి నువ్వు పని అంతయు చేయవలను. నువ్వు ఎంత పని చేసుకుంటావో 6 దినాల్లోనే కంప్లీట్ చేయాలి. 7వ దినం నువ్వు వాడుకుంటానికి వీల్లేదు. కారణం ఏంటంట? 6 దినములు నువ్వు కష్టపడి పనిచేసి అంతయు చేయవలను. 7వ దినమున నీ దేవుడిని యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, చూడండి, నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయిన ఏ పనియు పని చేయకూడదు. దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నువ్వు గౌరవిస్తే అలా ఉండాలి. అంతేగాని
మనకి ఖాళీ ఉన్నప్పుడు, మనకు తోచినప్పుడు దేవుడు, దేవుని నియమ కూడికలు, మిగతా దినాల్లో చిన్న పనులు తగిలితే ఆ పనులు ఆవేళే పెట్టుకోవాలా, దాన్ని అటు ఇటు మార్చుకోవచ్చు. అసలు మనం పెట్టే పని కూడా వాక్యానికి సరిపోతుందా చూసుకోవాలి. మనం చేసే పని వాక్యానికి సరిపోతుందా? పిల్లరా, 11వ వచనంలో 6 దినముల్లో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. పిల్లరా, ఇది 2 సార్లు పరిశుద్ధపరిచెను, జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయుడి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పిల్లరా, మనుషులు దేవుని మాటలు పెడచెవిని పెడుతూనే ఉన్నారు. ఆయన హెచ్చరిస్తూనే ఉన్నాడు. అవిధేయులైన మానవులతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ వాటిని పెడచెవిని పెడుతూనే ఉన్నారు. అప్పుడు మరి దేవుని దీవెనలు మనం ఎలా చూడగలమండి? ఆయన ఆశీర్వాదం మన పని మీద ఎలా ఉంటుంది? దయచేసి దేవుని బిడ్డలు గమనించాలని, ఒకవేళ జరిగిందేదో జరుగుతుంది, ఇక నుంచి అలాంటి భక్తిహీనతకు చోటు ఇవ్వద్దని ప్రేమపూర్వకంగా ప్రభునామములో జ్ఞాపకం చేస్తాను. సరే, మంచిది. ఇది విశ్రాంతి దినమునకు తగిన, పైన ఎడ్డింగ్ ఏమైనా చూడండి, విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. అలర్ట్గా ఉండాలి. ఇది 15 వచనాల్లో ఉన్న ముఖ్య అంశం ఏంటంటే, యెహోవా దేవుని స్తుతించుట మంచిది. మొదటి వచనంలో ఉంది, యెహోవాను స్తుతించుట మంచిది. దేవుడిని స్తుతించటం, గొప్ప చేయటం, ఘనపరచటం, మహిమపరచటం మంచిది అని కీర్తనగారుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మంచిది అని చెప్పిన దాన్ని మనం హత్తుకోవాలి. దేవుడు వద్దు, ఇది చెడ్డది అని చెప్పిన దాన్ని మనం అసహించుకోవాలి, దూరంగా పారిపోవాలి. పిల్లారా, దేవుని స్తుతించుట ఈ విశ్రాంతి దినము, నిజం చెప్పాలంటే ఇది విశ్రాంతి దినం కాదు. ఇదే దినం? పునరుద్ధాన దినం. మరి దీని గురించి వివరంగా ఎప్పుడైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము నిజానికి దినమును కూడా మనం ఆచరించాం. దినమును కలగజేసిన ప్రభువుని ఆరాధిస్తాం, పూజిస్తాం, స్తుతిస్తాం, గణపరుస్తాం, మహింపరుస్తాం. సరే, మంచిది. ప్రభువులుగా జ్ఞాపకం చేసుకుందాం. ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు మీకు చెప్పి మరికొన్ని ధ్యానపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. దేవుడిని స్తుతించడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన పనిని ఆదికాండం కానించి ప్రకటన గ్రంథం వరకు మనం చదివితే మనకు అర్థమయ్యే విషయం. దేవుడిని స్తుతించుట మనం చేసే అన్ని పనుల కంటే ఉత్తమమైన పని, బహుశ్రేష్టమైన పని, దేవునికి కూడా బహు ఇష్టమైన పని. ఏమండి, పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాతట అందరూ ప్రభు సన్నిధానంలో ఏం చేస్తారు? స్తుతించడమే, ఆరాధించడమే, పూజించడమే, ఘనపరచడమే, గొప్ప చేయటమే, మహిమపరచడమే. ప్రకటన రాసిన గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 11 దాకా వచనాల్లో మనకి భాగాలు కనిపిస్తున్నాయి. అక్కడ అత్యున్నతమైన శ్రేణికి చెందిన దేవదూతలు, ఆ దూతలను ఏమని పిలిచారంటే శరాపులు, కెరూబులు అని పిలిచారు. ఈ శరాపులు, కెరూబులు ఏం చేస్తున్నాయంటే, అక్కడ 24 పెద్దలు కూడా ఉన్నారు. ఈ 24 పెద్దలు, 4 జీవులు ఉన్నాయి. ఇవి చాలా అత్యున్నతమైన శ్రేణికి చెందినటువంటి శరాపులని, కెరూబులని జ్ఞాపకం చేస్తున్నారు. ఇవిట మహాదేవుడిని స్తుతి ఆరాధన చేస్తున్నాయి. 8 నుంచి చదువుకుందాం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి వీటన్నిటికి కూడా ఒక ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, కానీ ఇంకా వాటి జోలికి మనం వెళ్ళట్లేదు.
ఎందుకంటే కనుక మళ్ళీ ఇక్కడే ఈ ఒక్క వచనంలోనే ఉండిపోతామనే ఉద్దేశం మీద మీ గురికి అవుట్లైన్ జ్ఞాపకం చేస్తాను. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఈ జీవులు ఏమంటున్నాయంట, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియకు దేవుడు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. అంటే గాన ప్రతిగానములు, మానకండా అంటే ప్రతిగానం, గానము ప్రతిగానం, రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగునుగాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. ఈయన ఎప్పుడు యుగ యుగాలు జీవించేవాడట, అంటే నిత్యుడు, శాశ్వతమైన వాడు. ఏమంటే నమస్కారం చేస్తూ, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. కిరీటాలను తీసేశారు. అంటే వాళ్ళకి కీర్తి ప్రతిష్టతలన్నీ దేవునికి ఆరోపిస్తున్నారు. మేము నీ ఎదుట ఏమాత్రపు వారము, అసలు కీర్తి పొందనరుడు నీవే, ఘనత పొందనరుడు నీవే, మహిమ పొందనరుడు నీవే, గొప్ప చేయవలసిన వాడువు నీవే, అన్నీ నీకే చెందుతాయి నాయన అని ఈ 4 జీవులు, ఈ 24 పెద్దలు స్తుతి ఆరాధనలు సలుపుతున్నట్లుగా మనకి ఇక్కడ చూస్తున్నాం. దేవదేవుడికట చాలా ఇష్టమైందంట ఏది, స్తుతి ఆరాధన చేయటం. ఎంత ఇష్టం చెప్తుందంటే 69వ కీర్తనలో 31వ వచనం చదువుకుందాం చూడండి. కీర్తనలు రాసిన గ్రంథం. ఎద్దు కంటెను కొమ్ములు డెక్కలను గల కోడి కంటెను యెహోవాకు ప్రీతికరము, ఎద్దు కంటెను కొమ్ములు కంటెను కదండి. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన అన్నిటికంటే ప్రీతికరం ఏంటి, దేవునిని స్తుతించుట. పిల్లరా, ఎల్లవేళలా స్తుతించే వారిగా మనం ఉండాలి. బైబిల్లో మొన్న శుక్రవారమే మేము ధ్యానం చేశాం. చాలా మంది బిడ్డలు పాడు చేసుకుంటున్నారు నియమ కూడికలు. జిహ్వా ఫలము గురించి అనేక ఫలాలు ఉన్నాయని, అందులో జిహ్వా ఫలము గురించి మేము ధ్యానం చేశాం. ఎబ్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి. దీన్ని జిహ్వా ఫలం అని కూడా పిలుస్తారు. దేవునికి స్తుతి యాగము చేయటం, స్తుతించుట ఆయనకి చాలా ఇష్టం అంట పిల్లరా. అంతేకాకుండా దీన్ని ఏమని పిలుస్తారని బైబిల్ మరొక పరిభాషలో చెప్తుందంటే 13వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. స్తుతి యాగము చేయటం అనేది దేంతో, దేనికి ఏమని పిలుస్తారు, మరొక మాటలో జిహ్వా ఫలము అర్పించుట, దేవుని కొరకు జిహ్వా ఫలం అంటారు దీన్ని. పిల్లరా, మనం ఎంతమంది జిహ్వా ఫలాన్ని అర్పించే వారి కింద ఉంటున్నాం, స్తుతి యాగము స్తుతి ఆరాధన చేసేవారుగా ఉంటున్నాం. పరలోకంలో ఇదే జరుగుతుంది. స్తుతి యాగము అన్నిటికంటే శక్తివంతమైనది. పిల్లరా, ఒకసారి ఒక ప్రసంగికుడు, గొప్ప సేవకుడు విదేశాల్లో ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉండగా తనకి ఎన్నో బలహీనతలు ఆవరించినాయి. తన గురించి ప్రార్థన చేసుకున్నాడు. ఎంత ప్రార్థన చేసినా ఆ బలహీనత వదలలేదట. వదలకపోతే అప్పుడు ఏంటి నాయనా అని చెప్పి దేవుని ఆత్మ సహాయాన్ని కోరుతున్నాడు.
దేవుని ఆత్మ ఈయనకి ఏమని జ్ఞాపకం చేసిందంట? దేవునిని ఈ బలహీనతను బట్టి స్తుతించి చూడు అన్న ఆలోచన ఆయన మనసులోనికి తీసుకొచ్చారట. నాయన, ఈ బలహీనత నువ్వు నాకు అనుమతించినందుకు నీకు స్తుతి ఆరాధన చేస్తున్నానని స్తుతించడం మొదలుపెట్టాడట. అంటే ఇది నీ చిత్తానుసారంగా నా మేలు కొరకు నువ్వు పంపించేవని ఎరిగి నిన్ను స్తుతిస్తున్నాను ప్రభు అని ప్రభును స్తుతించడం మొదలుపెట్టాడట. అలా మొదలుపెట్టాడో లేదో కొంతసేపటికే ఆయనకు ఆ బలహీనత నుంచి విడుదల పొంది గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడట. ఒకసారి దేవుని స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. కనుక జీవాహాఫలము అర్పించుట అన్న, స్తుతించుట అన్న, పునర స్తుతి యాగము చేయటం అన్న, ఇవన్నీ మనకి పర్యాయ పదాలుగా మనకు కనిపిస్తున్నాయి. కనుక మనం ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా దేవుణ్ణి ఏం చేయాలి? మనం దాన్ని బట్టి మనం స్తుతించాలి. దేవుని ప్రణాళికలో, దేవుని ఏర్పాటులో అవి దేవుడు మన మేలు కొరకు అనుమతించాడు అని చెప్పి మనకు గుర్తెరిగే బిడ్డలుగా ఉండాలి. సరే, మంచిది. ఈ కీర్తనలో దేవుని స్తుతించడానికి ఆయన చేసినటువంటి క్రియలు ఆయనకి ఒకవేళ మనం స్తుతించకపోయినా ఆయన క్రియలే ఆయనకి స్తుతి ఆరాధనలు చేస్తాయట. పుల్లారా, 145వ కీర్తనలో మనకు ఆ సత్యం కనిపిస్తుంది. చూద్దాం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమని చెప్తుందంటే, యెహోవా ఎవరెవరికంటండి? అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా నీ క్రియలనియు చూడండి, ఆయన ఎలాంటి వాడో ఆయన చేసిన పనులే, ఆ క్రియలే సాక్ష్యమిస్తున్నాయట. ఎంత గొప్ప విషయం ప్రియులారా. ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నీవు నేను స్తుతించకపోయినా, స్తుతియాగం చేయకపోయినా ఆయన చేసిన క్రియలు ఆయనను కొనియాడుతున్నాయి, గొప్ప చేస్తున్నాయి. ఆయన ఎలాంటి కార్యములు చేశాడో కీర్తనకారుడు ఈ కీర్తనలో కూడా మన జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే కనుక చూడండి ప్రియులారా, ఎన్నో అధ్యాయం అంటే స్తుతించడం మంచిది అని చెప్పి ఎన్నో వచనం అంటే మరి 2-3 వచనాలు కూడా చూస్తే, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది, యెహోవా నిన్ను స్తుతించుట మంచిది, ఉదయమున నీ కృపను. ఎందుకు స్తుతించాలంటే ప్రతి ఉదయమున నీ కృపతో మమ్మల్ని దర్శిస్తున్నావు. విలాప గ్రంథంలో అంటాడు, అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యంతో ఆయన మనల్ని దర్శిస్తున్నాడట. చూడండి, విలాప రాసిన గ్రంథం 3వ అధ్యాయంలో ఎన్నో వచనమమ్మా? 23 అండి. అనుదినము నూతనముగా ఆయన మన మీద ఏం పుడుతుందంటండి? వాత్సల్యము పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడు. మరి ఇక్కడ ఏమి జ్ఞాపకం చేసుకున్నామంటే 3వ వచనంలో, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను. ఉదయంలో ఏం పుడుతుంది మన మీద? ఆయనకి నూతన వాత్సల్యము పుడుతుంది, నూతనంగా ప్రేమ కలుగుతుంది. కృప కూడా ప్రతి ఉదయమున కృపను, నీ కృపను నేను తలంచుకున్నప్పుడు నేను స్తుతించకుండా ఉండలేను ప్రభువా. ఎంత గొప్ప విషయం ప్రియులారా. దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి ఎంతమంది ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతిస్తున్నారు? ఒక సెకండ్ జీవితం ముందు గడిచిన అది దేవుడిచ్చిన కృపే అని మనం గుర్తెరగాలి. సొంత జ్ఞానంతో, స్వశక్తితో మన జీవితాన్ని ముందుకు కొనసాగించలేము, మన ఊపిరిని. ప్రియులారా, ప్రభు ఇచ్చిన దీన్ని అనుగ్రహ ఐశ్వర్యము అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని అనుగ్రహ ఐశ్వర్యము. రోమీయులు రాసిన పత్రిక, దేవుడు ఇలాంటి అనుగ్రహ ఐశ్వర్యమును మనకి ఇస్తూ ఉంటే చాలా మందికి ఈ అనుగ్రహ ఐశ్వర్యానికి విలువ తెలియట్లేదు. ప్రియులారా, రోమీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి చదువుకుందాం. చూడండి. లేదా
దేవుని అనుగ్రహము అంటే మరొక రోజు, మరొక ఉదయము, మరొక రాత్రి అనే అనుగ్రహ ఐశ్వర్యాన్ని మన దేవుడు మనకి ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడంటేనంట, నువ్వు ఇంకా మారు మనసు పొందుతావు, ఇంకా నీ పాత జీవితాన్ని గుర్తిరిగి అసహించుకుని ఆ మార్గంలోంచి నువ్వు మరల కొల్పబడతావు, దేవుని వైపు తిరుగుతావు, మారు మనసు పొందుతావు, పాత వాటిని విడిచిపెట్టి పిల్లల క్రీస్తు సారూప్యతలకు మనసుపడతావని దేవుడు ప్రేమించి మనకి మరొక ఉదయాన్ని, లేదా మరొక వారాన్ని, మరొక నెలను, మరొక సంవత్సరాన్ని ప్రభు మనకి ఇస్తున్నారట. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? చాలామంది అలాగే ఉన్నారు. పిల్లరా, దేవుడు నన్ను బ్రతికించాడు, ఈ పునరుద్ధాన దినం ఏ పని నేను పెట్టుకోను అన్న నిశ్చయత ఏది, పౌరుషం ఏది, పట్టుదల ఏది, కృతజ్ఞత ఏది, ప్రభును స్తుతించాలన్న మనసు ఏది? పిల్లరా, ప్రభులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీ హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని తుణీకరిస్తే ఏం జరుగుతుందని ఇక్కడ ఉందో చూడండి. 5వ వచనంలో, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు, దేవుడు ఉగ్రతను మన మీద పోయాలనుకుంటున్నాడా, మనం సమకూర్చుకుంటున్నావా? చూడండి ఇక్కడ, నీకు నువ్వే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావో, నీకు నీవే. దయచేసి దేవుని మాటకి విధేయత చూపించమని, దేవుని ఉగ్రతను కాక దేవుని అనుగ్రహమును పొందమని ప్రేమపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రియులరా, చాలామంది ఈ విషయం తెలియక దేవుని ఉగ్రతను రేపుతున్నాం, దేవుని ఉగ్రతను పోగు చేసుకుంటున్నాం అనే విషయం తెలియక, దేవుడు చూడట్లేదులే, పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ఆయన ఇప్పుడు ఆశీర్వదించే దేవుడేలే అనుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతం, ఆయన అనుగ్రహ ఐశ్వర్యము. పిల్లరా, నువ్వు కాఠిన్యము కలిగిన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కాదు సుమా, నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరగటానికి సుమా. ఈరోజు దాన్ని సద్వినియోగపరుచుకుని ఈ అనుగ్రహ ఐశ్వర్యమును పిల్లరా, మరి నీ హృదయాన్ని కఠినపరుచుకోక నీలో ఉన్న ఆయాస్కరం స్థితిగతులు ఏంటో పరీక్షించుకుని వాటిని విడిచిపెట్టి సద్వినియోగపరుచుకుని దేవుని కృపకు పాత్రలు కమ్మని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది కీర్తనకాడు జ్ఞాపకం చేస్తున్న మాట. ఎందుకు ఆయన మనం స్తుతించాలి అనడానికి అనేక కారణాలు మనకు చెప్తున్నాడు. పిల్లరా, ఆయన అనుగ్రహ ఐశ్వర్యం బట్టి మనం ఆయన స్తుతించాలి, ఆయన కృపను బట్టి మనం ఆయన స్తుతించాలి. అంతేకాదు, ఇంకెందుకు స్తుతించాలంటే 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను, దేవుడు తన కార్యముల చేత మనల్ని సంతోషపరిచే దేవుడట. ఇందాక 145వ కీర్తనలో 9లో, యెహోవా ఎలాంటి కార్యాలు చేసే దేవుడైనా అందరికీ ఉపకారములు, మంచి కార్యములు చేసే దేవుడు మన దేవుడు. ప్రియులరా, కాకపోతే మహాదేవుడు నేను నీకు మంచి కార్యములు చేయాలంటే మీరేం చేయాలంటే నా వైపు తిరిగి మనపూర్వకంగా నన్ను ఆరాధించేవారుగా ఉండాలి, నన్ను మహిమపరిచేవారుగా ఉండాలి. పిల్లరా, నన్ను ఘనపరిచే గొప్ప చేసే బిడ్డలుగా మీరు ఉండాలి, నన్ను స్తుతించే బిడ్డలుగా ఉండాలి. జిహ్వా చాపల్యం, జిహ్వా ఫలం అర్పించే వారిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. మరి మనం వీటిని సద్వినియోగపరుచుకుంటున్నావా, దుర్వినియోగపరుచుకుంటున్నావా? ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోమని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుతున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుతున్నాను. దేవుడు ఎన్నో కార్యాలు మన కొరకు చేశారు. సృష్టిలో ఆయన చేసిన కార్యాలు, గొప్ప కార్యాలు మానవుడి కొరకు ప్రభు చేశాడు. ఏంటి అంటే కనుక, పైన ఆకాశాన్ని, కింద భూమిని, భూమి కింద ఎన్నో ఖనిజ సంపదలను, సముద్రాన్ని. పిల్లరా, సముద్రము నీళ్ళు ఎన్ని పాళ్ళు ఉన్నాయి, భూమి ఎన్ని పాళ్ళు, సముద్రం ఎన్ని పాళ్ళు?
తెలుసా తెలీదా? 3 వంతులు నీరండి. చదువుకున్న పిల్లలు అంటలేదు, చదువుకోలేని వాళ్ళు అంటలేదు. పిల్లరా, భూమి 3 వంతులు పెట్టాడు దేవుడు. భూమి 1 వంతు అయితే నీళ్లు 3 వంతులు. ఎందుకని? ఆ రేషియో లేకపోతే భూమి మీద నువ్వు ఉండలేవు, మొక్కలు మనుగడ కొనసాగించవు, నీకు ఫలాలు శ్యామలంగా ఉండవు. పిల్లరా, మనకు ఏమేమి కావాలో అన్నీ చేసి తర్వాత మనిషిని సృష్టించాడు. ఎన్నో దినమందు? 7వ దినమందా? చదివేస్తే పోయిందంట ఎవరికో. సరే, 7వ దినమందు విశ్రాంతి దినం అని చెబితే మానవుని చేసేది అన్నట్టుగా ఉంది పని. సరే, మంచిది. బిళ్ళగా జ్ఞాపకం చేసుకుందాం. 6 దినాల్లో కంప్లీట్ చేశాడు. 6వ దినమందు మానవుని చేశాడు. కంప్లీట్ అయిపోయింది. ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. పిల్లరా, ఈ గొప్ప జ్యోతులను కూడా చేశాడు. మనకు కావలసిన 1 2 ఆకాశమందును అందున్న సమూహము, భూమి అందున్న సమూహము, కింద నీళ్లు అందున్న సమూహం. ఇవన్నీ ఎవరి కొరకు చేశారు ఆయన? దీన్ని బట్టి నువ్వు సృష్టికర్త అయిన దేవుని స్తుతించు అంటున్నాడు. ఇవన్నీ వీటితో మానవుని సంతోషపరచడానికి. అవును ప్రభువా, ఈ మనిషిని సంతోషపరచడానికి నువ్వు చేసిన కార్యాలు ఇవి లెక్క పెడదాం అనుకుంటేనట లెక్కకు మించి ఉన్నాయట. పిల్లరా, మనం కీర్తన గ్రంథంలో 40వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంటుంది. ఇప్పుడు వద్దులేండి, వీటన్నిటినీ మనం లెక్క పెడదాం అనుకుంటే ఎంత గొప్ప కార్యాలు చేశారని బైబిల్ చెప్తుందంటే చూడండి. యోబు రాసిన గ్రంథం 5వ అధ్యాయం. యోబు రాసిన గ్రంథం. ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్పాడంటే 5వ వచనంలో, నీ కార్యములు ఎంతో దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి అన్నాడు. యోబు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఏమంటాడంటే కనుక, ఎన్నో వచనం తల్లి? 9వ వచనం అండి, 5:9. ఆయనట దొడ్డ కార్యములు మన కొరకు అంటే గొప్ప కార్యములు చేశారన్నారు. ఎంత గొప్ప కార్యములు అంటే ఇక్కడ అంటున్నాడు, పరిశోధింపజాలని మహాకార్యములు అంటే గొప్ప కార్యములు, దొడ్డ కార్యములు, మహాకార్యములు. పిల్లరా, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవా. మళ్ళీ ఎంత ప్రేమిస్తున్నాడండి మన ప్రభు, ఎంత ప్రేమిస్తున్నాడు. అయినా ఈ మానవుడు ప్రేమించే ప్రభువును వదిలి తన ఇష్టానుసారంగా గొర్రెలు వలె త్రోవ తప్పిపోతున్నారు. ఎవరో చెప్పిన మాట పట్టుకుంటున్నారు. ఆ రోజే చేయాలి ఈ పని అంటే ఆ రోజే చేయాలనుకుంటున్నాడు. అసలు ఈ రోజులు కలగజేసిన వాడు ప్రభువు లేడా? మొదటి రోజు మంచిదని చూశాడు చేసి, 2వ రోజు మంచిదని చూశాడు దేవుడు చూసి, నీకోసం లెక్కలేని మంచి కార్యములు, పరిశోధింపజాలని అద్భుత కార్యములు చేసే దేవుడిని నువ్వు పక్కన పెట్టి నీ స్వచిత్తానుసారంగా మనుషుల మాటలు పట్టుకుని పరుగులు పెడుతున్న సహోదరి సహోదరుడా, ప్రభు వైపు తిరగమని ప్రేమతో మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దేవుడేటండి మొదటి రోజు మంచిదిగా చూసాడట, 2వ రోజు మంచిదిగా చూసాడట, 3వ రోజు మంచిదిగా చూసాడట. మీరు 6 రోజులు చదివితే మంచిదిగా చూశాను, మనిషిని చేసిన తర్వాత మాత్రం చాలా మంచిదిగా చూశానని ఉంటుంది. చూడండి పిల్లరా, ఎన్నో వచనం అంటే 31వ వచనం, 1వ అధ్యాయం ఆదికాండం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. మనిషిని చేశాక చాలా మంచిగా కనిపించిందంట ఆయనకి. అంతకుముందు మంచిగానే కనిపించిందంట. ప్రతిరోజు మంచిగా మంచిగా అనే మాటలు ఉంటాయి చూడండి. ఎక్కడ చూపించిన మీకు అది? ఆదికాండంలోనే 5వ వచనంలో చదవండి. అక్కడ మంచిది ఎక్కడుంది? నేనేం చెప్పాను మీరు వినట్లేదు అనమాట. 11వ వచనం చూడండి. అదే 1 నుంచి 10వ వచనంలేండి. పేరు పెట్టును, అది మంచిదని దేవుడు చూచెను కదా. తర్వాత 12వ వచనంలో కూడా ఉందంట, పాస్టర్ గారు చెప్తున్నారు. మొలిపించగా
అది మంచిదని దేవుడు చూశాను. తర్వాత మనకి 19లో కూడా ఉంది చూడండి. అదే 18వ వచనం చివరిలోనండి. ఆకాశ విశాల ముందు వాటిని ఉంచాను, అది మంచిదని. అంటే ప్రతిరోజు మంచిదని ఉందా? ఒకరోజు ఇందులో చెడ్డదని ఉందా? శుక్రవారం మంచిదే, అమావాస్య నాడు మరి మీరు చెడ్డదంటారేమి కొంతమంది. ఈరోజు మంచిది అనుకుంటాను. మేము వస్తుంటే ఎన్ని ఫంక్షన్లో నీకు ఇవి కావాలి అది కావాలి, ఎవరు కావాలి? మనుషుల యొక్క పద్ధతులు కావాలి పిల్లరా. క్షణభంగురం మనిషి జీవితం. మనిషి మాట ఏపాటిది, మనిషి ఏపాటి వాడు, ఆ ఆలోచనలు ఏపాటివి. మంచి చేసే దేవుడి మాటలు లక్ష్య పెట్టనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నన్ను చేసిన తర్వాత ఆయన చాలా మంచిదిగా చూశారట. కానీ బైబిల్ అన్నాడు, ఈ మనిషిని చూసినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడని కూడా ఉంది. ఆయన మాట విననటువంటి మనిషిగా ఉన్నప్పుడు ఆయనట పశ్చాత్తాపడ్డాడు అని ఉంది. రెండు మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో 8వ అధ్యాయం. ఆయన బాధపడ్డాడట మనిషిని చేసినందుకు. 8వ అధ్యాయము 21 నుంచి చదువుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన అగ్రానించి ఇక మీదట నరులు బట్టి భూమిని మరలా శపించును. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. ఆయన నిన్ను నన్ను చాలా మంచిదిగా చేస్తే ప్రసంగి రాసిన గ్రంథంలో యథార్థవంతులుగా పుట్టించెను అని ఉంది బైబిల్లో. మనిషి అంటే వివిధ తంత్రములు కల్పించుకుని చెడిపోయాను అని ఉంది బైబిల్లో. పిల్లరా, బాల్యం నుంచి చెడిపోయాడట మనిషి. ఎంత భయంకరం! ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను ఇక ఎల్లప్పుడూ మరి భూమిని ఇంకా నాశనం చేయను జలప్రళయంతో అని చెప్పి మంచి తీర్మానం ఆయనే తీసుకున్నారు. ప్రభువులుగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మరి కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన చేసినటువంటి సృష్టి కార్యమును బట్టి, ఆయన నా హృదయమును, ఆయన చేసిన ఈ చేతి పనులను బట్టి సంతోషంతో నింపెను అంటున్నాడు కీర్తనకారుడు. 4వ వచనంలో మనం చదువుకున్నాం. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరచుచున్నావు. మనిషిని సంతోషపరచడానికి ఎన్నో కార్యాలు చేశారు. సూర్య చంద్రుల నక్షత్రాలు కూడా మనిషి కొరకే నియమించాడు. ఇప్పుడు 1, 2 బైబిల్లో సృష్టి 6 దినాలు చేసి 6వ దినమందు నిన్ను నన్ను కూడా సృజించి సృష్టికే మొగటము లేని మహారాజుగా మనల్ని నియమించాడు. సృష్టి అంతటి మీద అధికారాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా పిల్లరా? సృష్టి అంతటి మీద ఆధిక్యతను మనకి ఇవ్వటమే కాకుండా పాపంలో పడేది పోగొట్టుకున్న వేళ తిరిగి మనకది దయచేయటి కొరకు ఆయన తన రూపాన్ని కోల్పోయినటువంటి కృపగల దేవుడు. పిల్లరా, అక్కడ కూడా కృపే. ఎందుకంటే కనుక తన కృప చొప్పున నీ నా పాప శాపములు తన మీద వేసుకుని రూపాన్ని కోల్పోయి తిరిగి మనకి ఆ గొప్ప విమోచన రక్షణ కార్యాన్ని మన పట్ల ఆయన జరిగించాడు. దీన్ని పేతురు మహాశయుడు అంటాడు, పిల్లరా, ఈ గొప్ప రక్షణ కార్యాన్ని చెప్పనసఖ్యమైనది, ఇది నోటితో మానవ భాషతో చెప్పనడవ కానిది అని చెప్తున్నాడు. చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయం 8, 9 వచనాలు. మొదటి పేతురు పత్రికే చదవండి. మీరు ఆయన చూడకపోయినను ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు. అంటే మనం దేవుని యందు విశ్వసించడం ద్వారా ఫలం ఏంటంటే కనుక మన ఆత్మకు రక్షణ. క్రీస్తునందు ప్రభు అయిన యేసునందు విశ్వసించగానే మనకి ఒక ఫలం దొరుకుతుంది. ఏంటి ఆ ఫలం అంటే రక్షణ ఫలం. రక్షణ, ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును
మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుతున్నారు. ఇందాక మనం చదువుకున్నటువంటి కీర్తనలో మన జ్ఞాపకం చేశాడు, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. ఏంటి ఆ కార్యాలు? మీకు చెప్పాను ఇందాక. సృష్టి అంతటను చేసి తదుపరి మనల్ని చేశాడు. సృష్టి కార్యములో మనకు సంతోషం. మొగటము లేని మహారాజుగా సృష్టి అంతటి మీద ఆధిక్యత కలిగిన వ్యక్తిగా మనల్ని చేస్తే పోగొట్టుకున్నాం. మనం పోగొట్టుకుంటే ఆయన తన రూపాన్ని కోల్పోయి మళ్ళీ ఆ భాగ్యాన్ని ప్రభు మనకు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చారు. పిల్లరా, ఇది ఈ రక్షణ, ఆత్మరక్షణ, ఇది సామాన్యమైనది కాదు, నోటితో చెప్పనలవి కానిది, ఇది భాషకు అందనిది. అంత సంతోషాన్ని ప్రభు మళ్ళీ మనకి ఇచ్చారు అని చెప్పి ఇక్కడ కీర్తనకాడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు. సరే, మంచిది. ప్రభుళ్ళుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇలాగున ఈ కీర్తనలో ఎన్నో విషయాలు మనకి సంతోషాన్ని ఇచ్చేయి. పిల్లరా, ఎన్నో కార్యాలు ప్రభువును స్తుతించడానికి ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఒక 2 రకాల ప్రజలు మాత్రం ప్రభువుని స్తుతించడానికి ముందుకు రారట. ఎవరు అంటేనట, దేవుని కార్యాలని వాళ్ళు గ్రహించరట. వీళ్ళని ఏమని పిలిచారంటే, బైబిల్లో 6వ వచనం చూడండి, పశుప్రాయులు వాటిని ఏటిని గ్రహింపరు? దేవుని కృపా కార్యాలని గ్రహించరు. దేవుడి ఇచ్చే అనుగ్రహ ఐశ్వర్యములను గ్రహింపరు. దేవుడిచ్చే కృపలను గుర్తెరగరు. దేవుడు చేసినటువంటి ఉపకారములను వారు గ్రహించరు. ప్రియులరా, ఇదంతా వాళ్ళ తెలివి, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ శక్తి అనుకుంటున్నారు. దయచేసి ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి రెండవది ఇందులో మనకు జ్ఞాపకం చేస్తున్న పని ఏంటంటే కనుక, ప్రియులరా, నీ కార్యము చేత నువ్వు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనిని బట్టి నేను ఉత్సహించుతున్నాను. చేతి పని, మనందరం ఎవరం? దేవుని యొక్క చేతి పని. ఆది కాండంలో మనకు చూడండి, 7వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. మట్టిని పిసికి తన చేతితో ముద్దను చేసి, ఏమండి, మనలోనికి ఒక బొమ్మలాగా మనల్ని చేసి మట్టిని పిసికి తన జీవాత్మను మనలోనికి ఊదాడు. మనందరం ఎవరం? దేవుని యొక్క చేతి పనులు. చూడండి 7వ వచనం, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా, అది ఓ మనిషి యొక్క టోటల్ పిక్చర్. ముందు తన చేతితో మట్టిని పిసికాడు, ముద్దను చేశాడు, బొమ్మను చేశాడు, అందులోనికి తన జీవాత్మను ఊదాడు. అందుకే బైబిల్లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎంత అద్భుతమైన సృష్టి మనం పిల్లరా, ఎంత అద్భుతమైన సృష్టి. ఆయన చేతి పనులు బట్టి, అందుకే మనం ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, మేము నీ చేతి పనులు నాయన. మనందరం ఎవరో? దేవుని యొక్క చేతి పనులు. కొన్ని రిఫరెన్స్లు లేకుండా మీకు చెప్తాను. బైబిల్ అంటుంది, పరిశుద్ధ గ్రంథం, పిల్లరా, తల్లి గర్భంలో నిర్మించిన వాడు ఆయన చేతులేనట. పిల్లరా, కనుక ఇది ఏ సైన్స్కి అందదు. తల్లి గర్భంలో నేను నిర్మించిన నాడు, బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం, మన పట్ల ఆయన సశరీరుడే ఈ లోకంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్నో కార్యాలు చేశాడు. ఎన్నో కార్యాలు. ఒకసారి పుట్టుగుడ్డువాడు పిల్లరా ఆయనకి తారసపడ్డాడు. రండి, యోహాను రాసిన శుభవార్త. ఆయన చేతులతో ఎన్నో కార్యాలు చేశారు. కీర్తనకాడు ఏమంటున్నాడంటే, పిల్లరా, నీ చేతి కార్యములు బట్టి మేము నిన్ను స్తుతించుచున్నాం. అవును పిల్లరా, నీ కార్యం చేత నువ్వు నన్ను సంతోషపరుచుతున్నావు, నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుచున్నానన్నాడు. ఎంతో సంతోషం, ఎంతో ఉత్సహించి గొంతులు వేసేవారుగా ఉన్నాం నీ చేతి పనులు బట్టి. ఆయన చేతి పనులు ఎన్ని చేశాడంటే, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన పనుల్లో మరి 1, 2 జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కువ కాదు కానీ. 9వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుకుందాం. చూడండి, యోహాను శుభవార్త. చదవండి.
పుట్టుగుడ్డి వారు కనిపించినప్పుడు నీవు సిలువ కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలువ అన్న మాటకు ఏమని అర్థం? పంపబడిన వాడని అర్థం. 32వ వచనంలో చూడండి, పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకం పుట్టినప్పటి నుంచి వినబడలేదు. పుట్టుగుడ్డు వాని కన్నులు తెరిచినట్లు ఆయన హస్తములతో ఎన్ని పనులు చేశారు. నీ చేతి పనులు బట్టి మేము ఉత్సహించుతున్నాం. మనందరం ఆయన చేతి పనులు. తల్లి గర్భంలో తన చేతులతో మనల్ని నిర్మించాడు. ప్రభువా, నన్ను నీ చేతులతో నిర్మించావు, నీ చేతి పనులు అయ్యా మేము అని ఎప్పుడైనా ప్రభువును స్తుతించారా? జ్ఞాపకం చేసుకున్నారా? దయచేసి ప్రభు బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అందరం కూడా ఆయన యొక్క చేతి పనులు అని ప్రభు సెలవిస్తున్నాడు. అంతేకాదు, మనం ఆయన చేతి పనులు అని సెలవివ్వటమే కాకుండా మనమట ఆయన నామంలో మరి దీన్ని మనం పోగొట్టుకున్నప్పుడు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఆయన ఏం చేశారంటే కనుక, రండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. చూడండి. ఆయనతో చెప్పిరి, ఆయన అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పి అంతలో వారి కన్నులు తెరవబడిను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూసుకుని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ ప్రదేశం అంతటను ఆయన కీర్తి ఆయన చేతులతో కన్నులు ముట్టాడు. పిల్లరా, మీరు నమ్ముతున్నారా అన్నాడు. మీ నమ్మిక చొప్పున జరుగును గాక. మన సైడ్ విశ్వాసం ఉంచటం, ఆయన తన చేతులతో ఎన్నో కార్యాలు మన పట్ల చేశాడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించిన వాడు మాత్రమే కాదు, పుట్టుగుడ్డు అని కన్నులు తెరిచిన వాడు మాత్రమే కాదు, కానీ మన పాపాలు చేసినప్పుడు ఆయన చేతుల్లో గాయాలు పొందాల్సిన పరిస్థితి. ఆయన చేతులు గాయపరచబడినాయి పిల్లలు. ఆయన రూపాన్ని కోల్పోయిన పరిస్థితి పిల్లలు. కనుక ప్రభుబిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చెయ్యి బలిష్టమైనది. ఆయన చెయ్యి మన గాయాలను స్వస్థపరిచేది. పాపపు స్థితిలోంచి మనల్ని విడిపించేయి ఆయన స్వహస్తాలు. అందుకే యోహాను శుభవార్తలో 10వ అధ్యాయంలో ఇలా అన్నారు. చూడండి, 28, 29 వచనాలు చదువుకుందాం. యోహాను రాసిన శుభవార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. చూడండి, ఈ మహాదేవుడు ఆయన కౌగిట్లోకి నువ్వు వెళ్ళాలి, కానీ ఆయన గాయాలు పొందినటువంటి ఆయన హస్తాల్లోకి నువ్వు వెళ్ళాలి, కానీ ఆయన ఏం చేస్తానంటాడంటే కనుక ఆయన చేతుల్లోకి ఆయన హస్తాల్లోకి వెళ్ళిన వారికి ఆయన నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుంచి అపహరింపబడడు. వాటిని నాకు ఇచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి ఎవడునూ వాటిని అపహరింపలేడు. తండ్రి చేతిలో నుంచి అపహరించే శక్తి ఆయన చేతుల నుంచి, రెండంచెల భద్రత. పాపికి ప్రభు హస్తాల్లోకి వెళితే ఆయన చేతి పని అయిన మనం ఆయన హస్తాల్లోంచి బయటికి వెళ్ళిపోయాం. తత్ఫలితంగా పరలోకమునకు చెల్లని వారుగాను, నిత్య నాశనమైన పురానికి చెల్లిన వారుగాను, నిత్య నరకప్రాయులుగాను అయిపోయాం. అలాంటి మనల్ని రక్తసిక్తమైనటువంటి గాయపరచబడిన రూపాన్ని కోల్పోయిన ప్రభు హస్తాల్లోకి మనం మళ్ళీ వెళితే ఆయన మళ్ళీ మనకి నిత్య జీవం ఇవ్వటమే కాకుండా నిత్య జీవం పట్టణపు హక్కుదారులుగా చేయటమే కాకుండా పిల్లరా ఎవరు ముట్టుకోలేని గొప్ప భద్రత దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి దేవుని స్తుతులు చెప్దామా? హల్లెలూయా. అట్టి ప్రభు హస్తాల్లోకి రమ్మని ప్రభునామములో మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇందుకీ ఈ మహాదేవుడట మనం పాపము చేయకముందే మనం పాపములకు వెళతామని ఆయన ముందుగానే మన కొరకు ఒక ప్రణాళికను మన కొరకు ఏర్పాటు చేసినట్లుగా బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వీటన్నిటిని బట్టి మన ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రభుని స్తుతించడానికి ఆయన చేతి కార్యములు బట్టి
నేను ఉత్సహించుతున్నాను. ఆయన చేతిలో ఎన్ని పనులు మన కొరకు చేస్తున్నారు, ఒకటా రెండా? పిల్లరా, అందులమై ఉన్నప్పుడు మన కన్నులు తెరుస్తున్నాడు. పిల్లరా, మనం పాపులమై ఉన్నప్పుడు మన పాపము కోసం ఆయన చేతుల్లో గాయాలు పొందుకున్నాడు. పిల్లరా, ఇదంతా కూడా ఈరోజు నిర్ణయించిన కార్యక్రమం కాదట. ఇది ఎప్పుడు నిర్ణయించారని బైబిల్ చెప్తుందంటే కనుక అనాది కాలంలోనే. ఎప్పుడండి? ఈయన ఎంత గొప్పోడో చూడండి. అనాది కాలంలోనే ఇలా జరుగుతుందని ముందుగానే ఎరిగిన దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు మనం దేవుడిగా కలిగి ఉన్నాం. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. మన క్రియల బట్టి కాక తన స్వకీయ, చూడండి, రక్షణ ఏర్పాటు అనేదేట మనకి దేవుడు రక్షణ, గొప్ప రక్షణ ఇచ్చాడు అనుకున్నాం కదా. ఈ రక్షణ ఏర్పాటు అట మన క్రియలు బట్టి దొరికింది కాదటండి. మన క్రియలు బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి. ఇది ఇప్పటికప్పుడు ఏర్పాటు చేసిన ఏర్పాటు కాదు. అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి. అంటే ఈ రక్షణ సంకల్పం అనాది కాలం నిర్ణయించారు, క్రీస్తు ద్వారా బయలుపరచబడింది. ఇది అంటే ఈ రక్షణ ఇవ్వడానికి క్రీస్తు ఒక్కడే సరిపోయినవాడు, యేసు ఒక్కడే సరిపోయినవాడు. పులరా, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాను. పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నాడు, మనల్ని రక్షించాడు. అందుకు ఏర్పాట్లన్నీ ఆయన చేశాడు. తన శరీరమును సిలువలో పిల్లరా మన కొరకు బలియాగం చేయడం ద్వారా ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. పిల్లరా, నాశనం అయిపోతున్న మనల్ని, నిత్య నాశనానికి పరుగు పెడుతున్న మనల్ని నిత్య జీవంతో ఆశీర్వదించడం కొరకు మన మీద ఉన్న మరణాన్ని నిరర్ధకము చేసి, పిల్లరా, నిరర్ధకము చేసి దాన్ని తొలగించి వేసి. పిల్లరా, మరి ఇది ఎలాగూ జరిగింది అంటే గనక కాలము సంపూర్ణమైనప్పుడు. కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఆయనకు ఒక నిర్ణయ కాలాలు ఉన్నాయి. మన ఇష్టానుసారంగా ఆయన ఏది చేయడు. ఆయన అన్నీ కూడా సంకల్పానుసారంగా ఒక నిర్ణయ కాలంలో జరిగిస్తాడు. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 మనం చదువుకుందాం. చూడండి, 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు లేదా సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. మనిషట పాపం చేయగానే యేసయ్య రక్షకుడిగా ఈ లోకంలోకి రాలేదు. మనల్ని నిర్దోషమైన జీవులను వధించాడు. వాటి చర్మములు తీసి మనకు చర్మపు చొక్కాయలు దిశములకు తొడిగించాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీ కొరకు బలి కావాలి. మనిషి పాపము ఎక్కడ జరిగిందంటే రక్తంలో జరుగుతుంది, ప్రాణంలో జరుగుతుంది. తప్పు ఎక్కడ జరిగిందో పాప క్షమాపణ కూడా, పశ్చాత్తాపం కూడా అక్కడే జరగాలి. అంటే రక్త ప్రోక్షణ కావాలి. ఆ రక్తం నిర్దోషమైన జీవులదై ఉండాలని అక్కడ బలి అర్పించడం ద్వారా బలులు నియమించాడు మొట్టమొదట. తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం నీ పాపపు స్థాయిని కొలిచి చెప్పింది, కానీ పాపంలోంచి నిన్ను విడిపించజాలకపోయింది. నువ్వు పాపివని చెప్పింది, నీ పాపపు స్థాయి ఎంతో కొలిసింది. ఇది ఒక జ్వరమాని లాంటిది, థర్మామీటర్ లాంటిది అనమాట. థర్మామీటర్తో జ్వరం చూసుకుంటే జ్వరం తగ్గుద్దా? మరి ఏం తెలుస్తుంది మనకి? ఎంత జ్వరం వచ్చిందో తెలుస్తుంది. 500 వేయాలా, 650 వేయాలా, పారాసెటమాల్ వేయాలా, యాంటీబయాటిక్ కూడా వేయాలా? ఇది డాక్టర్ గారు చెప్తారు. ఈ స్థాయిని బట్టి జ్వరం, అబ్బో జ్వరం చాలా ఎక్కువగా ఉందండి, దీనికి ఇంజెక్షన్ చేయాలని అంటాడు, బిళ్ళ పని చేయదంటాడు. దేన్ని బట్టి? ఆ జ్వరమాని కొలవటాన్ని బట్టి. జ్వరమాని ఎందుకండి, జ్వరం తగ్గించిన జ్వరమాని ఎందుకండి అంటావా? అను. ధర్మశాస్త్రం అందుకే ఇచ్చాడు. నీ నా పాపాన్ని కొలిచేది తప్ప ధర్మశాస్త్రం పాపిని పాపం నుంచి విడిపించేది కా. పాపిని పాపం నుంచి విడిపించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు ఎవరు వచ్చారంట?
దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయన. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు ఇక దాసుడు కావు, కుమారుడివే. కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. ఒకసారి స్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. పిల్లరా, దేవుడు తన చేతి పనులు బట్టి, దేవుడు మనం చేసినటువంటి కృపా కార్యములు బట్టి మనం ఆయన్ని స్తుతించబద్దులమైన కీర్తనకాడు మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, ఒకే ఇద్దరు మనుషులు మాత్రం ఆయన స్తుతించలేరట. వాళ్ళు ఎవరంటే 6వ వచనంలో పశుప్రాయులు అని ఉంది. ఎవరంటే వాళ్ళు అంటే గ్రహింపు లేని వారు. ఈనాటికి ఎంతోమంది బిడ్డలు పరిశుద్ధ దిన విలువ తెలియని వారుగా ఉన్నారు. నియమక కూడికలు విలువ తెలియని వారుగా ఉన్నారు. పరిశుద్ధ సంఘము ఎంత ఆశీర్వాదకరమైనదో, సంఘము అనే శరీరంలో అవయవాలుగా చేర్చబడ్డ ఎంత గొప్ప ఆధిక్యతో, ఎంత గొప్ప భాగ్యమో. ఈ దేవుని సంఘం అనే కుటుంబానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదంటే, పాతాళలో ఒక దూరం లేని నా సంఘం ఎదుట నిలవలేమన్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత! అందుకే కీర్తనకాడు అన్నాడు, నాయనా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి, వాటిని నేను లెక్క పెట్టాలంటే పరిశోధింపజాలనన్నవి అని యోబు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియులారా, అంతేకాదు ఈ మహాదేవుడు మరి ఇంకేం జ్ఞాపకం చేస్తున్నాడంటే కనుక, చేతి పనులు బట్టి నేను ఉత్సాహించుతున్నాను అన్నాడు. దేవుడు చేసిన స్వహస్తములతో చేశాడు. స్వహస్తములతో చేసిన ఆయన చివరికి మనం చేసిన పాపానికి ఆయన హస్తముల్లోనే గాయపరచబడిన స్థితికి వెళ్లాల్సిన పరిస్థితి. ఈనాడు పరిశుద్ధ దినమును ఆచరించని పిల్లరా, మరి ఈ నియమ కూడికలు హానర్ చేయని వీరందరూ ఆయన గాయాలు మళ్ళీ రేపుతున్నారా, లేకపోతే ఆయన గాయాలు బట్టి మనకు దొరికిన భాగ్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారికి ఉన్నారా అంటే ఆయన గాయాలు రేపుతున్నారు. విలాపరచన గ్రంథంలో జనులు నియమక కూడికలకు రారు గనుక సియోను గుమ్మములు ఏమవుతున్నాయంట? ప్రలాపించుతున్నవి. దేవుడు ప్రలాపిస్తే వీళ్ళకేమి? ఇలా శరీర ఇచ్చలు శరీరాశలు నెరవేర్చుకుంటూ చాలు. చాలా మందికి తెలియట్లేదు. అయ్యో, దేవుడిచ్చిన కృపలను దుర్వినియోగపరుచుకుంటున్నారు. అలా దుర్వినియోగపరుచుకోవద్దని పశుప్రాయుల వలె ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నట్లుగా పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. వివేచింపని అవివేకుల కింద ఉందామా? గ్రహించినటువంటి పశుప్రాయుల కింద ఉందామా? ఈరోజు ప్రభు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఇచ్చిన అనుగ్రహ ఐశ్వర్యములను, నేను ఇచ్చిన ఉన్నతమైన కృపలను మరి మీరు సద్వినియోగపరుచుకుని మనపూర్వకంగా మీరు నా వైపు తిరగండి నేను ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియులారా, కీర్తనకారుడు కూడా అందరూ ప్రభు వైపు తిరిగి ప్రభు స్తుతించాలి, సర్వలోకము ఆయన నామాన్ని ఘనపరచాలని కీర్తనకారుడు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 9 నుంచి కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. నీ శత్రువులు యెహోవా, నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారు అందరూ చెదిరిపోవుదురు. గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, కొత్త తైలంతో నేను అంటబడితిని. నా కొరకు పొంచిన వారి గతి నా కన్ను ఆశ తెరా సూచన, నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినపడెను. నీతిమంతులు ఎలా ఉంటారట? ఖర్జూర వృక్షం వలె మూవేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చాలు చాలు. ప్రియులారా, ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. సర్వలోకము దేవుని చేత స్తుతించబడాలని ఈ కీర్తనకాడి యొక్క కోరిక. ప్రియులారా, ఆశ. దేవుడిని విస్మరిస్తే, నిర్లక్ష్య పెడితే వారు భవిష్యత్తు లేనే లేదనేది ఈయన హెచ్చరిక. దయచేసి దేవునిని, దేవుని మార్గములను నిర్లక్ష్యం చేయొద్దని. చేస్తే నిజమే నా భవిష్యత్తు అంధకారం అయ్యే అవకాశాలు లేకపోలేదు. కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తిహీనతను విడిచిపెట్టండి, భక్తిలోనికి ప్రవేశించమని భక్తుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీతిమంతుడు పైకెత్తబడతాడని,
వాళ్ళు ఎలా ఉంటారంటే ఖర్జూర వృక్షం వల్లే మువ్వులు వేస్తారని, లెబనోను మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుతారని. దీని అర్థాన్ని కొంచెం చెప్పి ముందుకు వెళ్తాను పిల్లరా. నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే అంటే కనుక ఖర్జూర వృక్షాలట నీళ్లు లేని ప్రాంతంలో కూడా, ఇసుక ఎడారిలో కూడా అవి తల వాడేయబట్టండి పిల్లరా. ఉదాహరణకి మన తాడి చెట్లు ఉన్నాయి చూడండి. తాడి చెట్లు నీళ్లు పెడతారు ఎవరైనా? తాడి చెట్టుకి పెట్టరు. కానీ మండు టెండర్లో ముంజిగాయలు కొట్టుకు తింటారు. నీళ్లు ఉంటాయా అందులో? ఉండవా? చల్లగా చక్కగా ఎండలో కొట్టాం కదా అని చెప్పి నీళ్ళు వేస్తాం తప్ప అందులో నీళ్లు చక్కగా తీయగా ఎక్కడి నుంచి వచ్చినాయి? దాని వేళ్ళు ఎక్కడికి వెళ్ళి కొన్ని నిలువులలో తెలిపోయినాయి పిల్లరా. కనుక ప్రభు బిడ్డలుగా మీకు జ్ఞాపకం చేసుకుందాం. ఖర్జూర వృక్షములు ఏంటంటే దాదాపు పడ్డ ఈ ఖర్జూర వృక్షాలు 200 సంవత్సరాలు ఉంటాయట. ఎన్ని సంవత్సరాలు? లాంగ్ లైఫ్. నిశ్చింతగా ఎండైనా పిల్లలు తుఫాన్ అయినా అవి క్షేమంగా ఉంటాయి. దేవదారు చెట్లు దేనికి సాదృశ్యం అంటే సువాసనతో ఉంటాయట దేవదారు చెట్లు. ఇవి పురుగు పట్టదట, చెద కూడా పట్టదంట దీనికి పిల్లరా. కనుక పుచ్చదట దేవదారు. శ్రేష్టమైనటువంటి కలప పిల్లరా. కనుక ఇవి కూడా చక్కని లాంగ్ లైఫ్ కలిగే ఉంటాయి. ఎలాంటి రాతి ప్రదేశంలో కూడా చొచ్చుకుపోతాయి దీని వేళ్ళు. అలా అని దీనికి నీళ్లతో కూడా పని లేదు, కిందకి ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంత స్థిరత్వాన్ని కలిగినవిగా ఉంటాయి. సరే, మంచిది. ఇంతకీ నీతిమంతుల్ని విశ్వాసుల్ని దేంతో పోల్చారంటే ఖర్జూర వృక్షాలతోటి, దేవదారు వృక్షాలతోటి పులేరా, అలాగే ద్రాక్ష చెట్లతోటి పోల్చారు. మెట్టుకు వీళ్ళట ఎక్కడున్న వారుగా ఉంటారంటారంట 13వ వచనంలో, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. దేవుడు తన యందు విశ్వసించిన బిడ్డల్ని వర్ధిల్ల చేస్తాడు, లేదా ఆశీర్వదిస్తాడు, లేదా వాళ్ళకి గొప్ప దీవెనలతో నింపుతాడు. ఎవరిని? నీతిమంతులను సుమా, దేవుని మాటకి విధేయత చూపించే వారిని సుమా, అందరినీ కాదు. దయచేసి సూర్యుడిని మాత్రం అందరి మీద ఉదయింపజేసే కృపించాడు. ప్రత్యేక ఆశీర్వాదాలు మాత్రం తన బిడ్డలకి ఇస్తాడు, నీతిమంతులకి ఇస్తాడు. దయచేసి ప్రభు బిడ్డలుగా మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇందులో 2-3 తలంపులు మీకు జ్ఞాపకం చేసి నేను కంక్లూజన్కి వస్తాను. ప్రియులరా, ప్రభు బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుందాం. ఎవరెవరు వర్ధులు చెప్తుందంటే కొన్ని రిఫరెన్సులు చెప్పకుండా చెప్తాను, కొన్ని రిఫరెన్సులతో చెప్తాను. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు వర్ధిల్లుతారని సామెతల గ్రంథంలో జ్ఞాపకం చేస్తున్నాడు. పిల్లరా, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు, వర్ధిల్లిన వారు ఎవరైనా ఉన్నారంటే అబ్రహాము వర్ధిల్లాడు. పిల్లరా, అంతేకాదు భక్తుడైన దావీదు కూడా వర్ధిల్లేరు అని బైబిల్ తెలియజేస్తుంది. 2వ సమూయేలు రాసిన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. చూడండి, త్వరగా చదువుకుందాం. దావీదు ఎంతకంతకు అంతకంతకు వర్ధిల్లిను, సైన్యములకు అధిపతి యెహోవా అతడుకు తోడుగా ఉండెను. చాలు 5వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చదువుకుంటాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎంతమందికి అంతకంతకు వర్ధిల్లాలని ఉంది? లేదండి, అంతకంతకు మాకు నీరసం వస్తే బాగుండన్నట్టుగా ఉందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి మీ ప్రవర్తనలేమో అంతకంతకు నీరసిల్లే ప్రవర్తనలు, ఆశలేమో అంతకంతకు వర్ధిల్లాలని ఆశ. ఎలా కుదురుతుంది? రెండింటికి జత ఎలా కుదురుతుంది? మన ప్రవర్తన అయినా మార్చుకోవాలి, మన ఆశ అయినా వదులుకోవాలి. ఏది వదులుకుందాం? ప్రవర్తన మార్చుకుందాం, ఆశ వదులుకోవద్దు. పిల్లరా, ఆశ వదులుకోవండి, మా ప్రవర్తనలో మార్చుకుంటాం, వాక్యానుసారంగా ప్రవర్తిస్తాం అన్నవాళ్ళు 2 హస్తాల పైకెత్తి స్తుతులు చెప్దామా? హల్లెలూయా. పౌరుషం కలిగి బతకండి ప్రభు కొరకు. దేవుని యందు స్థిరమైన నమ్మిక ఉంచండి. నమ్మిక ఉంచినట్లుగా వాక్యానుసారంగా ప్రవర్తించండి. దేవుడు మనల్ని వర్ధలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నాడు. అంతేకాదు, దేవుడికట మనల్ని
ఫలింప చేయటం, ఆశీర్వదింప చేయటం ఆయనకి చాలా చాలా ఇష్టమంట. పిల్లరా రండి మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశ రాసిన కాండం 30వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చదువుకుందాం. మరియు మీ దేవుడైన యెహోవా ఎట్లున్నట్టండి, నీవెప్పుడైనా బయటికి వెళుతూ దేవుని మందిరంలో ఇలా ప్రార్థన చేసుకుని వెళ్ళావా? మీరు ఏ పని మీద ఎక్కడికైనా వెళ్ళండి, పిల్లల పని కావచ్చు, చేతి పనులు కావచ్చు, వ్యవసాయ పనులు కావచ్చు, పిల్లరా ఇంటి పనులు కావచ్చు, ఏ పనైనా కావచ్చు. దేవుని పని మీద మనం వెళ్ళినప్పుడు మనం మన పనుల మీద బయటికి వెళ్తున్నప్పుడు దేవుని దగ్గర ఇలాగున ప్రార్థన చేసుకుని వెళ్ళడం మనకు బహు దీవెనకరం. ఏమంటున్నాడు చూడండి, నీ చేతి పనులు అన్నిటి విషయంలో, కొన్నిటిలో కాదటండి, ఎన్ని రకాల చేతి పనులు చేస్తాం మనం, చేయమా? ఏమండి విదేశాల్లో 2-3 కంపెనీలు పనిచేస్తుంటారంట కొంతమంది. అన్ని పనులే, ఏ పనులు కాదు. వ్యవసాయ పని ఉండొచ్చు, ఇంటి పని ఉండొచ్చు, పిల్లల పని ఉండొచ్చు, వ్యాపారం పని ఉండొచ్చు. ఓ పని మనకి ఎన్ని ఉంటాయి? మనకి ఎన్నో పనులు ఉంటాయి. నీ పనులన్నిటి విషయంలోనూ నువ్వు ఒక చిన్న మాట, ప్రభువా నేను ఈ పని మీద వెళ్తున్నాను, ఈ చేతి పని మీద నీ ఆశీర్వాద హస్తాన్ని ఉంచండి, నేను మనపూర్వకంగా నిన్ను సేవిస్తాను, విశ్వసిస్తాను, వెంబడిస్తానని తీర్మానం చేసుకోవాలి. ఊరకనే ఇవ్వరండి. చూడండి కింద మీకు జ్ఞాపకం చేస్తాను 30వ అధ్యాయంలో, నీ పనులన్నిటి విషయంలో, నీ గర్భఫలం విషయంలో కూడా, నీ పశువుల విషయంలో కూడా, నీ భూమి పంట విషయంలో నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను, మనకి మేలు కలుగునట్లు ఆశీర్వదించును, వర్ధిల్ల చేయను. అయితే మనం ఏం చేయాలి? ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన ఆయన ఆజ్ఞలు ఏమిటి? 6 దినములు నువ్వు పని చేసుకోవాలి, 7వ దినం ఇత్తే వచ్చు లేకపోతే ఇవ్వకపోవచ్చు, మన పనులు ఉంటే మనం వాడుకోవచ్చు అన్నవాడు స్తోత్రం చెప్పండి. చెప్పరు, కాముగా వాడుకుంటారు. దయచేసి మీకు మరొకసారి చెప్తున్నాను, దేవుని మాటలు వినకపోతే ఈ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడిన ఆయన ఆజ్ఞలు కట్టడలు నువ్వు గైకొని నీ దేవుడిని యెహోవా మాట విని, మనుషులు అంటారు మాట ఆయన ఈ గైకొనలేము కానీ ఏం కావాలి? ఆశీర్వాదాలు వర్ధిల్లటం కావాలి. ప్రభువా సమంజసమేనా? ఈరోజు ఆలోచన చేయండి. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ఆయన మాట వినండి, ఆజ్ఞలు గైకొనండి. పైగా ఆయన ఎలాగున వెంబడించాలంటున్నాడు చూడండి, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను నీ దేవుడిని యెహోవా వైపు మళ్ళున్నప్పుడు. ఏమండి, సరే నేను ఇంకా దేవుని వైపు మళ్ళనండి, లోకం వైపే తిరిగి ఉంటానండి అని అంటావా? దేవుని ఉగ్రత పోగు చేసుకుంటున్న వాడు అవుతావు. లేదండి, ఆయన ఉగ్రత, ఆయన దెబ్బలు నాకు తెలిసి అర్థమైనవి అండి నా బతుకులోను, ఇక నేను ఆయన ఉగ్రత భరించలేను, ఆయన దెబ్బలు కూడా తాళలేను, పూర్ణ హృదయంతో నా ప్రభు వైపు మళ్ళుకుంటానని ఈరోజు మారు మనసు పొంది ప్రభు వైపు తిరిగితే దేవుడు నీ చేతి పనులన్నింటిలో ఆయన ఆశీర్వాదపు హస్తాన్ని ఉంచుతానంటున్నాడు. ఉంచుతాను వాగ్దానం చేస్తున్నాడు. చేతి పనులనే కాదు, నీ గర్భఫలముల విషయంలో అంటున్నాడు, నీ దుక్కుటెద్దుల మీద అంటున్నాడు, నీ పశువుల మీద అంటున్నాడు, పిల్లలు నీ కలిగిన అంతటి మీద ఆయన ఆశీర్వాదపు హస్తాన్ని ఉంచుతాను అని అంటున్నాడు. పిల్లరా కనుక ఈరోజు మంచి తీర్మానం చేసుకుని ఆయన వైపు తిరగమని ప్రభునాలు మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు ఇంకొక చిన్న సత్యాన్ని జ్ఞాపకం చేసి నేను ముగింపుకు రావాలని ఆశపడుతున్నాను. మరి మనల్ని వర్ధిల్లాలంటే బైబిల్లో చాలా కారణాలు ఉన్నాయి. ఎలాంటి వారిని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు 1-2 రకాలు మనం చూసాం. 3వది మీకు జ్ఞాపకం చేస్తాను. పిల్లరా 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథం 24వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం రాసిన గ్రంథములు 24వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం చూడండి. అప్పుడు దేవుని ఆత్మ యెహోయాదా కుమారుడైన జకరియా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? ఇందాక చూడండి,
దేవుని ఆజ్ఞలు మీరటం అంటే? ఏమండి, పునరుద్ధాన దినాన్ని మనం నియమ కోరికలను మానేయటం ఆయన ఆజ్ఞలు మీరటమే, ఇందులో అనుమానం లేదు. ప్రియులారా, మరి దయచేసి ఈరోజు నీ ఆజ్ఞలు మేము మీరం, మనపూర్వకంగా నీ వైపు మళ్ళుకుంటాం అని నువ్వు తీర్మానం చేయగలవా? చూడండి, యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. వర్ధిల్లుతారా? వర్ధిల్లరా? వర్ధిల్లరు. అయినా సరే మేము ఆయన మాట వినవండి అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. మేము ఆయన వైపు మళ్ళుకోము, ఆయన వర్ధలు చేస్తే వర్ధలు చేయమండి, లేకపోతే మానేయమనండి అన్నవాళ్ళు ఉన్నారా? అంత ధైర్యం చేయగానే కాముగా చేస్తాం. మనకు అనుకూలమైన భక్తి చేయకండి. దేవునికి ప్రీతికరమైన భక్తి చేయండి, దేవునికి అనుకూలమైన భక్తిని చేయండి. చూడండి ఏమంటున్నాడు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక. కొంతమంది అనుకుంటారు పాస్టర్ గారు అలాగే చెప్తాడు, బాధ చేస్తాడులే, కాసేపు ఉంటే ఆయన వెళ్ళిపోతాడు, దేవుడు మంచోడే అనుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు చాలా మనకంటే ఎన్నో రెట్లు మన ఊహకందని అతీతమైన జ్ఞానం కలిగిన వాడు. మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుతున్నాడు అనను. దేవుని నిర్లక్ష్య పెడితే దేవుడు మనల్ని కూడా నిర్లక్ష్య పెడతాడు సుమా. అంతేకాదు, ఇదే అధ్యాయం కాదు, ఇదే దినవృత్తాంత రాసిన 2వ గ్రంథంలో 31వ అధ్యాయం 2వ దినవృత్తాంత రాసిన గ్రంథములు 31వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. చూడండి, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మం అంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని పని హృదయపూర్వకంగా ఎవరైతే జరిగిస్తారో వాడు ఏమవుతారు? వర్ధిల్లుతారు. ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచిన వారు వర్ధిల్లుతారు. రెండోది మనం జ్ఞాపకం చేసుకుందాం, ఏంటది? దేవుని మాట విన్నవారందరూ, దేవుని ఆజ్ఞలు మేరకుండా వాటిని పాటించిన వారందరూ ఏమవుతారు? వర్ధిల్లుతారు. ఏ విషయాల్లో వర్ధిల్లుతారు? గర్భఫలం విషయంలో వర్ధిల్లుతారు, చేతి పనులు అన్నిటి విషయంలో వర్ధిల్లుతారు. యోహాను రాసిన 3వ పత్రికలో ఉంది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యం కలిగి వర్ధిల్లాలని నేను ఎంతో కోరుచున్నానన్నాడు భక్తుడు. ప్రియులరా, కనుక ప్రభువులుగా మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుని పని చాలా మంది చేయటానికి వెనకడుగులో ఉంటారు. దేవునికి ఇవ్వటం కానీ, దేవుని పని చేయటంలో కానీ, ప్రార్థన నియమ కొడుకులో పాలు పొంది ఇతరుల కొరకు ప్రార్థించడంలో కానీ, బైబిల్లో వీటిని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లిన వారు ఎంతో మంది ఉన్నారు భక్తులు. ప్రియులరా, హృదయపూర్వకంగా చేయకుండా నష్టాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈరోజు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని పని చేయటానికి ఎప్పుడు కూడా దాహముగా ఉన్న బిడ్డలుగా ఉండాలి, దప్పిక కలిగిన వారి కింద ఉండాలి, హృదయపూర్వకంగా ప్రభు కొరకు పనులు చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మొదటి స్థానం ప్రభు పని చేయడానికి కేటాయించే బిడ్డలుగా ఉండాలి. లీస్ట్ ప్లేస్ కాదు దేవునికి, దేవుని మందిరానికి. ప్రియులరా, టాప్ ప్రయారిటీ మనం ఇవ్వాలి. నీకేదో పని ఉండొచ్చు, ఈరోజు పాస్టర్ గారు మందిర పని పలానా పని ఉంది మనకంటే గనక నీ పనులు పక్కకి గేంటి ఆర్డ్ అవర్స్లో నువ్వు చేసుకుని సరైన ప్రశస్తమైన టైంలో దేవుని పని చేసేటానికి నువ్వు చోటు ఇచ్చే బిడ్డలుగా నువ్వు ఉండాలి. దేవుడు నువ్వు నన్ను నిర్లక్ష్య పెట్టక మొదటి స్థానం కేటాయించితివి గనుక నీ పనులన్నింటిపై నా ఆశీర్వాదాన్ని ఉంచుతానని ప్రభు సెలవిస్తాడు. వద్దని ఎవరు చెప్పగలరు? ఎందుకంటే గనక నువ్వు ఎలాగున ప్రభుకి నీ హృదయంలో చోటు కల్పించేవో ఆయన చూస్తున్నాడు. హృదయపూర్వకంగా ప్రభు పని నువ్వు చేసే బిడ్డవు, ప్రేమించే బిడ్డవు, మొదటి స్థానం కేటాయించే బిడ్డవు, అగ్గగ్గలాడుతూ చేసే బిడ్డవు, ఆతృతతో ఆకలి దప్పికతో ప్రభు కొరకు పనిచేసే బిడ్డవు. దేవుడు పక్కన పెడతాడా? పెట్టడు. నా పనిని నువ్వు నిర్లక్ష్యం చేయలేదు కనుక హిజ్కియా పిల్లరా నువ్వు చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు హిజ్కియా అన్నాడట, నేను ఎలాగున నిన్ను సేవించుచుంటునో. అవును, యథార్థ హృదయంతో ప్రభును సేవించాడు, అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు హిజ్కియా. పిల్లరా, మరి యాజకులు అనేక మంది పనుల్లోకి వెళ్ళిపోతున్నారు, మరి బలులు లేవు, దేవుని మందిరం అంతా మూతపడింది. ఇవన్నీ
పునరుద్ధరించాడు హిజ్కియా. అడిగాడు, వెంటనే దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. దయచేసి హృదయపూర్వకంగా యథార్థంగా ప్రభు వైపు మళ్ళుకుంటే ప్రభు తన కృపాకార్యాలు మన పట్ల జరిగిస్తాడు. దినము నీ మీద నా మీద ఆయన ఉన్నతమైన ప్రేమ కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు ప్రభు కొరకు మనం హృదయపూర్వకంగా తిరుగుదాం. దేవుడి పనులు కూడా మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రారంభించి మనం వర్ధిల్లే బిడ్డలుగా ఉందముగాక. ఆమేన్. మనందరూ లేచి నిలబడి పాట పాడుకుని కానుకలు సమర్పించుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబములను నిండారులుగా దీవించునుగాక. ఆమేన్.